హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఎంఐ వాటర్ టీడీఎస్ టెస్టర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. సో నేను ఆల్రెడీ ఇది అన్బాక్స్ చేసి యూజ్ చేశాను సో దట్ మీకు రివ్యూ కూడా ఇవ్వచ్చు, ఎలా వర్క్ అవుతుంది, అక్యురసీ ఎలా ఉందనేది చెప్పడం కోసం అని చెప్పి నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. బట్ మీకు ఇది బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయి, సో ప్లస్ ఇది ఎలా వర్క్ అవుతుంది, వాల్యూ ఫర్ మనీ కాల్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఇది చూసినట్లయితే ఇది ఫ్రంట్ బాక్స్ ఇలా ఉంటుంది. ఎంఐ బ్రాండ్ అన్నట్టు ఎంఐ లోగో ఇచ్చాడు. ఎంఐ వాటర్ టీడీఎస్ టెస్టర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది వచ్చేసి యాంటీ రస్ట్ యాంటీ కొరోజన్ సెన్సార్ అని ఉంది. సో ఇది మనకు రస్ట్ పట్టకుండా ఉండడం కోసం, ఎందుకంటే మనం వాటర్లో టెస్ట్ చేస్తుంటాం కదా, సో అందుకని అది ఇచ్చాడు. ప్లస్ ఇక్కడ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది అన్నట్టు, ప్లస్ IPS6 IPX6 వాటర్ ప్రూఫ్. ఇంకోటి వచ్చేసి మీకు చూపిస్తున్నా ఇక్కడ 0 to 990 ppm TDS రేంజ్ అని చెప్పి ఇచ్చాడు. సో ఈ TDS రేంజ్లో ఉన్న వాల్యూని డిటెక్ట్ చేస్తున్నట్టు, ఇది మోర్ ఎనఫ్ అన్నట్టు. జనరల్గా మనం యూజ్ చేసే వాటర్ వచ్చేసి ఒక 200, 300, 500 అంతకన్నా ఎక్కువ ఉండదు ppm. సో ఇది వచ్చేసి 9990 ppm వరకు TDS రేంజ్ చూపిస్తుందని ఇచ్చాడు. సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రోడక్ట్ పిక్చర్ ఇలా ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసి ఎంఐ వాటర్ టీడీఎస్ టెస్టర్ అని ఇచ్చాడు. బ్యాక్ సైడ్ దీని కంటెంట్ మొత్తం ఇందులో ఇచ్చాడు అన్నట్టు. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి వాటర్ టీడీఎస్ టెస్టర్ అని చెప్పి. ఇందులో మోడల్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మోడల్స్ ఉంటాయి కదా. XMTDS S0Y X01YM అన్నట్టు ఇది మోడల్. ఇది వచ్చేసి నాకు 314 రూపీస్ పడ్డది ఫ్లిప్కార్ట్లో. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 499 అని ఉంది బాక్స్ ప్రైస్, మనకు 314 అలా వచ్చేస్తుంది. ఇందులో ఒక యూనిట్ TDS టెస్టర్ ఒకటి అవైలబుల్ ఉంటుంది. అక్యురసీ కూడా ఇది ఇచ్చాడు ఇందులో ±2% అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి 1.5V వాట్స్ 2 బ్యాటరీస్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది బ్యాటరీతోనే వస్తుంది, ఇంక్లూడింగ్ బ్యాటరీయే. సో ఇది వచ్చేసి ఎంత టెంపరేచర్ వాటర్లో మనం చెక్ చేయొచ్చు అనేది కూడా ఇందులో ఇచ్చాడు, మరి హాట్ వాటర్ కాకుండా. సో ఇందులో ఒక చూసుకున్నట్లయితే మనకి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ కూడా ఎంఐ వాటర్ టీడీఎస్ టెస్టర్ అని చెప్పి ఇచ్చాడు. సో మీరు చూసినట్లయితే ఇది బాక్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అన్నాను కదా, యూజ్ చేసి మీకు చూపిస్తాను లోపల బాక్స్ ఎలా ఉంటుంది అనేది. సో లోపల యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది, నేను సంహౌ ఆల్రెడీ తీసేసాను. ఇట్లా బాక్స్లో ఇలా ఉంటుంది అన్నట్టు ప్యాకింగ్. సో ఇలా ఇచ్చాడు మనకి. సో ఇందులో ఇది యాక్చువల్గా ఇలా వైట్ కలర్లో వచ్చింది. సో ఒకటే కలర్ అవైలబుల్ ఉంది. మీరు చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు బ్రాండ్ లోగో మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు ఎంఐ వాటర్ టీడీఎస్ టెస్టర్ అని చెప్పి ఇలా బ్రాండ్ లోగో నేమ్ మెన్షన్ చేశారు. ఇలా ఉంది. ఇది వచ్చేసి క్యాప్ అన్నట్టు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు LCD స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇది మన ఆన్ అండ్ ఆఫ్ బటన్ అన్నట్టు, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇది LCD డిస్ప్లే. ఇలా క్యాప్ ఇచ్చాడు, ఇలా మనం క్యాప్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇలా సెన్సర్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది సెన్సర్ యాక్చువల్గా డిటెక్ట్ చేస్తుంది, ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇటు సైడ్ మనం యూజ్ చేసాక ఇట్లా క్యాప్ పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి ఇట్లా బ్యాటరీస్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్యాప్. ఇందులో 2 బ్యాటరీస్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా క్యాప్ ఇచ్చాడు అన్నట్టు. సో ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అండ్ వైట్ కలర్లో కూడా మంచి ఫినిషింగ్తో చాలా క్వాలిటీగా స్లిమ్గా ఉంది. సో బయట మనకి లోకల్ TDS మీటర్స్ వస్తాయి కానీ అవి మేడ్ ఇన్ చైనావి. ఇది కూడా మేడ్ ఇన్ చైనాదే, బట్ అది కొంచెం అక్యురసీ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి బ్రాండ్ ప్లస్ ఇది అక్యురసీ కూడా బాగానే ఉంటుంది, వెరీ క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్లస్ ఇది కొంచెం స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది అన్నట్టు, స్లిమ్గా. సో ఇది నేను వాటర్లో కూడా ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో వాటర్లో కూడా చెక్ చేసి చూద్దాము ఎలా ఉందనేది. సో సింపుల్, ఇది వచ్చేసి మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, సో ఇందులో మనము ఈ క్యాప్ తీసేసి, ఇప్పుడు మీరు చూసారు కదా, జస్ట్ నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంత తీసుకున్నాను. సింపుల్గా మనం ఈ TDS మీటర్లో ఇక్కడ పవర్ ఆన్ ఉంటుంది. సో ఈ పవర్ ఆన్ చేస్తే మీకు ఇనిషియల్గా మీకు రీడింగ్ చూపిస్తుంది 0 అని చెప్పేసి ppm అని. సో దీన్ని మనం ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఈ క్యాప్ వరకు హోల్డ్ చేయాలి, మొత్తం కాకుండా ఇలా హోల్డ్ చేయాలి. మీకు ఆల్రెడీ రీడింగ్ అప్డేట్ అయిపోతుంది చూడండి.
మీరు చూసినట్లయితే సో వెంటనే వెళ్ళిపోతుంది. మీరు ఇట్లా వాటర్లోనే పెట్టి చూడాలి, మీకు చూపిస్తాను నేను. మీరు చూస్తున్నారు కదా, ఇలా వాటర్లో పెట్టాక ఇలా మనకి రీడింగ్ వస్తుంది. ఇది వచ్చేసి 190 ppm ఉంది అన్నట్టు. సో మనకి జనరల్గా మనకు 50 నుంచి 200 వరకు ఉంటే గుడ్ అన్నట్టు. 50 నుంచి 200 వరకు ఉంటే గుడ్. సో 50 బిలో ఉంటే పూర్ అన్నట్టు. 50 to 50 పైన ఉంటే ఫెయిర్ అన్నట్లు. సో ఇది రీడింగ్స్ మనకు ఆల్రెడీ వెబ్సైట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో రీడింగ్స్ ఎంత రీడింగ్ వస్తే గుడ్, ఎంత రీడింగ్ వస్తే బ్యాడ్ అని. సో ఇక్కడ చూడొచ్చు, వన్స్ మనం బయటకు తీసేసాక ఇది రీడింగ్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో వన్స్ నేను రీడింగ్ సో బయట తీసేసాక ఇది 0 అయిపోతుంది అన్నట్టు. మీకు ఇంకోసారి పెట్టి చూపిస్తాను వాటర్లో. సింపుల్ టెస్ట్ అనేది మనం గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని సింపుల్గా మనం ఇందులో డిప్ చేసేస్తే ఆటోమేటిక్గా అది రీడ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ 191 కొద్దిసేపు అలాగే పెట్టాలన్నట్టు. ఇప్పుడు మనం కదిలించకుండా. సో మీరు ఇట్లా డిఫరెంట్ వాటర్ బాటిల్స్తో కూడా కంపేర్ చేయొచ్చు మన ఫిల్టర్తో. సో దట్ మనకి వాటర్ టీడీఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయని దీని నుంచి మనం వెరిఫై చేసుకోవచ్చు. సో వన్స్ ఇది యూజ్ అయ్యాక మనం జస్ట్ వాటర్ని తీసేసి కొంచెం క్లీన్ చేసేసి, రస్ట్ లేకుండా క్లాత్తో మనం ఏదైనా క్లీన్ చేసేసి క్యాప్ క్లోజ్ చేసేసి పెట్టేయచ్చు. సో మళ్ళీ పవర్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. సో హోప్ ఇది గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు కూడా మోటివేషన్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.